और कितना देर लगेगा भूख लग रहा है జల్దీ కరోనా అంటే ఇది ఫంక్షన్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే అరే ఆకలేస్తుంది తొందరగా కానీ అనో, లేకపోతే ఇంట్లో అమ్మ వంట చేస్తుంటే తొందరగా కానీ అమ్మ ఆకలేస్తుంది ఎంతసేపు వంట చేస్తావు అనో, లేకపోతే ఇంకెక్కడైనా ఏదన్నా మనం వెళ్ళినప్పుడు ఏమన్నా జరుగుతున్న కార్యక్రమాలు అలాంటివి ఇలాంటి టైంలో కాదు. ఒక తండ్రి శవం కాలుతుంటే దగ్గర ఉండకుండా ఫోన్లో వీడియో కాల్లో చూస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఇంకా ఎంతసేపు పడుతుంది ఆకలేస్తుంది అన్న ఒక కూతురు కథ. మీకు సినిమా కథలాగా అనిపిస్తుంది కదా. జనరల్గా ఇలాంటివన్నీ సినిమాల్లో కొన్ని తీస్తూ ఉంటారు, కానీ కాదు, రియాలిటీ నిజంగా జరిగినటువంటి కథ. దానికి సంబంధించిన వీడియో, దానికి సంబంధించిన ఎక్స్పోస్ట్ నేను మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. దారుణంగా ఉంది పరిస్థితి. ఎలా ఉందంటే అసలు పేరెంట్స్ అంటే కనీసం ఇంత మాత్రం రెస్పెక్ట్, అంటే మనిషి ఇంకా రాడు అంటే ఇక లాస్ట్ మూమెంట్, జనరల్గా లాస్ట్ రైట్స్ అంటారు కదా, అంటే కర్మకాండలు. ఆ చివరి మూమెంట్ తర్వాత ఫిజికల్గా మనం ఆ మనిషిని ఇంకా చూడం. చనిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆ కాలిపోయేంత వరకు, లేకపోతే సమాధి చేసేంత వరకు ఆ మనిషిని చూడగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్లో ఒక శత్రువుని చూసినా, లేకపోతే వాడు మనల్ని బాగా మోసం చేసిన వాడిని చూసినా, లేకపోతే అసలు వీడి ఇంత చండాలుడే అని చూసినా, ఆ మనిషి దగ్గర మనకి కొంత మానవత్వం అనేది వస్తుంది. ఆ మానవత్వం అనేది ఏమాత్రం లేనటువంటి కూతుర్లు ఒక తండ్రికి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ అన్నమాట ఇది. అంటే కనీసం దగ్గరుండి దహన సంస్కారాలు చేయవలసినటువంటి పిల్లలు అనాథాశ్రమం వాళ్ళు చేస్తుంటే వీడియో కాల్లో చూస్తూ ఇలా మాట్లాడుతున్నారన్నమాట. దీనిని తట్టుకోలేని ఒక పర్సను ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అనమాట. సో దీని గురించి పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక్క విషయమే కాదు, ఇలాంటివి 3-4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అవన్నీ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అసలు మన సమాజం ఎట్టిపోతుంది, నిజంగా మనం మనుషుల మధ్య బతుకుతున్నామా, లేకపోతే ఒక వింత ప్రపంచంలో బతుకుతున్నామా అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో, నా పేరు యోగానంద్, వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. రీసెంట్గా ఒక వీడియో అనేది ఎక్స్లో ఎవరో పోస్ట్ చేశారనమాట. తండ్రి శవం అక్కడ కాలుస్తూ ఉన్న టైంలో వాళ్ళకి ఆకలేస్తుందంట. భూక్ లగ్ రహా హై ఔర్ కిత్నా దేర్ లగేగా అంటే అది దగ్గరుండి కర్మకాండలు చేస్తున్నటువంటి పిల్లలు అడిగినటువంటి క్వశ్చన్ కాదు. తల్లిదండ్రులకి కర్మకాండలు చేయటానికి కూడా సమయం లేకుండా ఎక్కడో ఉండి వీడియో కాల్లో చూస్తూ వాళ్ళు ఎవరైతే ఆ ఫైనల్ రైట్స్ పెర్ఫామ్ చేస్తున్నారో, ఆ బాడీని దహనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతున్నటువంటి ప్రశ్న అన్నమాట. సో నిజంగా అంటే లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అంటే ఎస్, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకుంటారు? మానవత్వం మంట కలిసినప్పుడు ఇలాంటి మనుషులు పుడతారు. నిజంగా మానవత్వం మంట కలిసిపోయిందా అంటే ఎస్, కలిసిపోయింది అని అనిపిస్తుంది. ठीक है भेज दूँगा। आपके आने पे होगा सारा काम। हाँ, बाकी तो आप आ लोगे जब होगा ना। ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग क्या खाएंगे और नाइट चूल्हा जलाएंगे? नहीं, अभी तो है ना कि किताब और नहीं दे दी लगे रहो दिलदार नहीं सर नहीं कर बस 10-15 मिनट में हो जाएंगे। हाँ చూసారు కదా. సో ఇక్కడ ఆ పర్సన్ ఫోటో కూడా నేను చూపిస్తాను. ఆ పర్సన్ ఎవరనేది, అతను యాక్చువల్గా అనాథాశ్రమంలో చనిపోతే మరి పిల్లలు రాలేదు. పాపం వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసుకునే పనిలో ఉన్నారో ఏమో తెలియదులే, కానీ సింపుల్గా అసలు కనీసం ఒక ఏడుపు, ఒక బాధ, అసలు నిజంగా ప్రపంచంలో ఇంకన్నీ వదిలేసేయండి, డబ్బు, ఆస్తి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ పక్కన పెడితే ఒక మనిషి పోయినప్పుడు జనరల్గా పాడె మీదో లేకపోతే సంథింగ్ దాని మీదో అంటారు కదా, ఆ మనిషిని చూసినప్పుడు ప్రతివాడు కరిగిపోతాడండి, శత్రువు కూడా కరిగిపోతాడు.
తప్పులన్నీ మర్చిపోతాడు. ఎందుకు అంటే ఇంకా మనం ఆ మనిషిని మళ్ళీ చూడం. కాబట్టి ఏంటంటే ఎన్ని తప్పులున్నా సరే మర్చిపోతాం. అందుకనే ఏంటంటే ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేసిన వాళ్ళు, ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు, ఎవరైనా చనిపోయిన వాళ్ళు వచ్చారనుకోండి, ఆ లాస్ట్ మూమెంట్లో అసలు సంతోషంగా పైకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. అరే నేను చేసిన తప్పుని వీడు మన్నించాడే అని. కానీ వీళ్ళు కనీసం రాకపోగా, ఆ ఫైనల్ రైట్స్ చేయకపోగా ఆకలిస్తుంది ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడగడం అనేది నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను, మన తెలుగు టీవీలో, ఎక్కడో ఏదో ఊరు పేరు గుర్తులేదు నాకు. తల్లిదండ్రుల్ని హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి మామూలు రైతు కుటుంబం అనుకుంటా పాపం వాళ్ళది, పల్లెటూరులో రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళేసి గిఫ్ట్ డీడ్ మీద సంతకాలు పెట్టించుకొని మొత్తం ఆయనకున్న ఆస్తులన్నీ పిల్లలు 3 కూతుర్లు రాయించుకొని వాళ్ళని తీసుకొచ్చి ఆ జస్ట్ ఎక్కడో ఒక ఈ టేబుల్స్ అవి ఉంటాయి కదా, మన టేబుల్స్ కదా, కుర్చీలు ఉంటాయి కదా విలేజ్లలో, బ్లూ కలర్లో వాటిలో వేసి కొన్ని చోట్ల కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడానికి, అలాంటి చోట ఒక చోట వాళ్ళిద్దరిని అలా వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఇంటికి కూడా రావద్దని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆస్తి పోయింది, వాళ్ళని ఎవరు చూడాలి? ఆయనకి కనీసం పాపం చదువు వచ్చిన మనిషి కూడా కాదు, ఎక్కడ సంతకం పెడుతున్నాడు? హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే ఫామ్ మీద సంతకం పెట్టాలి, సంతకం పెట్టు అని చెప్పి పెట్టించుకున్నారట వాళ్ళు. అంటే చూడండి, ఆయనకు చదువు రాదు కదా, ఆయనకు వచ్చింది ఒకటే ఏంటంటే పొలం దున్నటం, వ్యవసాయం చేయటం. వాళ్ళ అమ్మకి తెలిసింది ఏంటి అంటే కేవలం జస్ట్ అన్నం వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవటం. అంత అమాయకులైనటువంటి తల్లిదండ్రుల్ని ఎలా మోసం చేయబుద్ధి అయింది వీళ్ళకి? కూతుర్ల కంటే బుద్ధి లేదు, అల్లుళ్ళకి ఏమైంది? మానవత్వం లేదా? అసలు కనీసం అయ్యో పాపం, అరే మీరు తిండి పెట్టద్దు, చూసుకోవద్దు, ఏం లేదు, కనీసం వాళ్ళు లాస్ట్ వరకు సుఖంగా బతకనివ్వండి. పోనీ ఆస్తి తీసుకున్నారు, వాళ్ళకు ఒక ఇల్లు, ఒక వాకిలి, కనీసం ఉండడానికి ఏది లేకుండా అలా రోడ్డు మీద వదిలేసిపోవడం అంటే అసలు ఎటుపోతుంది? ఇది అడవుల్లో బతుకుతున్నామా లేకపోతే బయట ఎక్కడన్నా మనుషుల మధ్య బతుకుతున్నామా అనేది అర్థం కావట్లేదు. నా వేరే యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెట్టారు కొంతమంది, అమెరికాలో ఒక అతను తండ్రి చనిపోయాడు, చనిపోతే ఇప్పుడు వీసా స్లాట్స్ దొరకట్లేదు. మీ అందరికీ మోస్ట్ ప్రాబబ్లీ తెలిసే ఉండొచ్చు. అమెరికా నుంచి ఎవరైనా వచ్చి వీసా స్టాంపింగ్ చేయించుకొని వెళ్ళాలంటే వీసా స్లాట్స్ దొరకట్లా. వచ్చిన తర్వాత 6 నెలలు పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, ఎప్పుడు పట్టచ్చో తెలీదు. వాళ్ళ భార్య అనిందంట, నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఇండియా వెళ్తావా, మా పిల్లల్ని వాళ్ళని ఎవరు చూసుకుంటాడు ఇక్కడ రేపు పొద్దున నీకు? ఎందుకంటే అతనికి స్టాంపింగ్ లేదు, కంపల్సరీ వస్తే మళ్ళీ స్టాంపింగ్ చేయించుకునే వెళ్ళాలన్నమాట. నువ్వు అలా ఎలా వెళ్తావు? తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు వీసా స్టాంపింగ్ దొరకకపోతే, స్లాట్ దొరకకపోతే, అంటే పోయిన మనిషి నీ వీసాతోటి సమానమా? అంటే నువ్వు ఇండియా వెళ్ళి వీసా దొరకకపోతే ఏమవుతుంది? ఇండియాలో ఉండిపోతావు, ఫైన్, నో ప్రాబ్లం. కానీ ఆ మనిషిని మళ్ళీ తిరిగి చూడగలుగుతామా? వీడియో కాల్లో చూస్తావా? అంటే వీసా నీ ఫ్యామిలీ నీకు ఎంత ముఖ్యమో ఆ పోయిన మనిషి ఫ్యామిలీ ఆయనకు అంత ముఖ్యం కదా. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక మన తెలుగు లేడీ లాయర్ గారు ఆమె యూట్యూబ్ ఛానల్లో పెట్టారనమాట. దగ్గర ఒక 45 నిమిషాలు పెట్టారు. నేను లాస్ట్ దాకా చూసా, నాకు కన్నీళ్ళు వచ్చినాయి ఆమె చెప్తా ఉంటే. ఇలాగే ఎబ్రాడ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు ఏజ్డ్ అంట దాదాపు. ఓకే, యాక్చువల్గా ఒకరోజు వాళ్ళకి ఫోన్ వచ్చిందట. ఫోన్ వచ్చి పక్కింట్లో వాళ్ళు ఎవరో చేశారట, ఇలా మీ అమ్మ నాన్నగారు చనిపోయారు అని చెప్తే, అవునా అండి, సరే మళ్ళీ నేను చేస్తానని పెట్టేశాడట. యాక్చువల్గా జరిగిన కథ ఏంటంటే, వాళ్ళు చనిపోయి వారం అవుతుంది. వారం వరకు ఎవరికీ తెలియదు. అన్ఫార్చునేట్లీ మరి ఏం జరిగిందో, ఇద్దరు ఒకేసారి చనిపోయారట. తల్లిదండ్రి బాగా ఏజ్డ్ అనుకోండి, వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు. సో ఇద్దరు చనిపోయారు ఒకేసారి. వారం తర్వాత ఆ పక్కింట్లో వాళ్ళు ఏంటో సంథింగ్ ఏదో ఇక్కడ స్మెల్లీగా ఉంది అది ఇది అని చెప్పి డోర్ ఓపెన్ చేసి పగలగొట్టి తలుపు తీసి చూస్తే ఇద్దరు చనిపోతే, వాళ్ళు పోలీసులకు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే, వీళ్ళకి ఇన్ఫామ్ చేస్తే, వీళ్ళు వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకు ఫోన్ చేస్తే, వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, జనరల్గా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, వాటికి మనం ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఇస్తూ ఉంటాం కదా, అలాగా ఈ ఫైనల్ రైట్స్ పెర్ఫామ్ చేసేటువంటి ఈవెంట్ వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారట. వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరికీ దహన సంస్కారాలు చేశారు. వాళ్ళు ఒక పర్సన్ని తీసుకొస్తారు. జనరల్గా ఈవెంట్ వాళ్ళు ఏంటంటే ఎవరన్నా ఒక పర్సన్ని తీసుకొచ్చి ఆ పర్సన్ తోటి, అంటే ఆ పుణ్యం అంతా ఎవరో కననటువంటి కొడుకుకి వెళ్తుంది అనమాట. కొడుకు కూతురు వాటి ఎవరు చేస్తే వాళ్ళకి సంబంధం లేనటువంటి మనిషి ఆ పుణ్యం మూట కట్టుకుంటాడు.
ఆ లాస్ట్లో తలకొరివి పెట్టి అలా చేస్తారు వాళ్ళు. సో ఆలోచించండి, నిజంగా అసలు ఎటుపోతుంది మానవత్వం, ఏమవుతుంది? అండ్ ఒక చిన్న క్విక్ బ్రేక్ తీసుకుంటాను. యాక్చువల్గా కొంచెం మంచి మంచి అవేర్నెస్ వీడియోలు పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా. నా వీడియోలు కనుక హానెస్ట్గా మీకు నచ్చితే అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ వీడియోలు, మంచి సబ్జెక్ట్ ఉన్న టాపిక్స్ ఏమన్నా ఉంటే. సో మీకు వర్త్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ఏంటంటే వచ్చి పిల్లలతో ఉండడానికి ఇష్టపడరు. ఆల్మోస్ట్ అలా అందరి మెంటాలిటీ అలానే ఉంటుంది. ఎందుకు అంటే చేతనైనంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, చేసుకోగలిగినంత వరకు ఎందుకు ఆధారపడటం? మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కంఫర్టబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఒకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చుతుంది. అది కొంచెం కోడలికి నచ్చకపోవచ్చు, కొడుకు నచ్చకపోవచ్చు, లేకపోతే వీళ్ళు కాసేపు టీవీ చూస్తే అలా కోపం రావచ్చు. ఇవన్నీ రకరకాలు ఉంటాయండి. అంత సింపుల్గా అందరూ కలిసి ఉండలేరు సిచ్యువేషన్లో. ఓకే, సపరేట్ రూములు, సపరేట్ ఇల్లు ఉండి పక్కన ఉంటే అది వేరే విషయం. కానీ వెళ్ళి వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి అనేటువంటి ఉద్దేశం కొంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకని ఏంటంటే ఒప్పుకున్నంత వరకు రారన్నమాట. ఆ రాకుండా ఉన్నప్పుడు ఎక్కడో ఉంటున్నారు, ఏదో వేరే ఊర్లో ఉంటున్నారు, మనం ఎక్కడో టౌన్లోనో ఉంటున్నాం, అబ్రాడ్లో ఉంటున్నాం, సిటీలో ఉంటున్నాం. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి కాల్ చేసి పలకరించాలి, ఎలా ఉన్నారు ఏంటి. ఇప్పుడు ప్రతి నిమిషం వచ్చి మనం దగ్గరుండి చేయలేకపోయినా రేపొద్దున టక్కున ఏదైనా హెల్త్ బాగాలేదంటే ఎవరికన్నా ఫోన్కి, ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే కొద్దిగా మా అమ్మ హెల్త్ బాగాలేదట చూసి రారానో, లేకపోతే సమ్వాట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి మనం ఏదైనా దగ్గరుండి ఏం చెయ్యలేకపోయినా కానీ కనీసం అట్లీస్ట్ ఆ బేసిక్స్ అనేది ఎవరికో ఒకరికి చెప్పడం, పక్కింటి వాళ్ళకి చెప్పడం, ఆ అవసరాలు తీర్చడం, అట్లీస్ట్ మనకి తెలిస్తే ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళటం. వారం రోజుల పాటు ఈ తల్లిదండ్రికి కనీసం వీళ్ళు ఫోను కూడా చేయలేదు అంటే చూడండి ఎంత రాక్షసత్వంగా ఉన్నారో నాకు అర్థం కాదు. వారం తర్వాత పక్కింటి వాళ్ళు చెప్తే సింపుల్గా ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఫోన్ చేసేసి దాన సంస్కారాలు చేయించారని ఆ లాయర్ గారు చెప్తూ ఉంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే నిజంగా. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ ఫస్ట్ చెప్పిన వీడియోలో చూసుకుంటే అసలు ఎంత బాధగా అనిపిస్తుంది. అది తండ్రి అక్కడ చనిపోయి కాలిపోతుంటే ఇంకా ఎంతసేపు ఆకలిస్తుంది అంటే నీ తిండి ముఖ్యమా? ఆ మనిషి కనీసం మొత్తం వాళ్ళు చెప్తున్నారు అయిపోతుంది 10 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోతుందని. వాళ్ళే పాపం వాళ్ళ అనాథాశ్రమంకి సంబంధించిన వాళ్ళు ఇంకా మానవత్వంతో చేస్తున్నారు. మాకు సంబంధం లేదంటే ఎవరికి? ఇప్పుడు పొద్దున మాకే సంబంధం అండి, మేము చేయమని అన్నారనుకోండి, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి చేస్తున్నారు. ఇంకా మన మధ్యలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? కట్టెగాల వరకు చూసుకోవడానికి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు రాకపోయినా అట్లీస్ట్ ఒక 4 మనుషులు అయితే వచ్చేవాళ్ళు. అందుకే నేను అందరికీ చెప్తూ ఉంటాను, జీవితంలో ఎవరితోటి కొట్లాడినా, ఎవరితోటి ఏం చేసినా, ఏది చేసినా ఒక్క 4 ఫ్రెండ్స్ని మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ప్రేమగా కనీసం సస్తే తీసుకెళ్ళి తగిలేసే ఒక 4 ఫ్రెండ్స్, ఎవడొచ్చినా రాకపోయినా ఆ 4 ఫ్రెండ్స్ చాలు. ఓకే అండి, ఎందుకో ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించి షేర్ చేసుకుందాం అనుకున్నా. జనరల్గా అందరూ ఇప్పుడు మొన్న నేను పెట్టినటువంటి వీడియో కూడా చాలామంది ఆ తల్లిదండ్రులు కూడా అలా చూస్తారు, ఇలా చూస్తారు, వేరే రకంగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు, కూతురుకి ఆస్తులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా చూడలేదు, పట్టించుకోలేదు, ఆస్తి ఇవ్వలేదు, ఓకే, మీరు అనుకున్నది ఏది చేయలేదు, మీరు చూడాలనుకోలేదు, మీరు పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే మీకు అన్యాయం చేశారు కాబట్టి. బట్ పోనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చూసినా చూడకపోయినా కనీసం ఆ లాస్ట్ మూమెంట్ ఉంటుంది చూసారా, అది మాత్రం తప్పకుండా అందరూ పాటించాలండి. ఆ మనిషి ఇంకా తిరిగి రాడు, మనము మళ్ళీ చూడలేము అనుకున్నటువంటి టైంలో మన ధర్మం అనేది కంపల్సరీ మనం నిర్వర్తించాలి. వెళ్ళాలి, చూడాలి, వీలైనంత వరకు చేయగలిగింది చేయాలి. తర్వాత మన మ్యాక్సిమం ఎన్ని రోజులండి? 1 డే. ఓకే, లైఫ్లో ఒక 3 రోజులు మీవి కాదనుకోండి, ఒక్క 3 రోజులు మీరు ముందు రోజు బయలుదేరుతారు, తెల్లారు అక్కడికి వెళ్తారు, కార్యక్రమాలు అన్నీ చేస్తారు, మళ్ళీ తెల్లారి పొద్దున మీ దోహన మీరికి వెళ్ళిపోతారు. కర్మకాండాలు కూడా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఆ లాస్ట్ తరకూరి పెట్టే ఆ చిన్న ఏదైతే ఉందో అదొక్కటి మాత్రం కూతుర్లు, కొడుకులు ఎవరైనా సరే అట్లీస్ట్ వాళ్ళు ఎంత సంతృప్తిగా లోకాలకు వెళ్ళిపోతారంటే అది చాలు, వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందడానికి అది చాలు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అనుకుంటారు ఆ అమ్మాయి అయిపోయింది, మా నాన్న కాల్ చేశారు కదా అయిపోయింది, కానీ ఆత్మసంతృప్తి ఇన్ని చేస్తూ ఉంటాం కదా మనం కార్యక్రమాలు, 10 రోజుల కార్యక్రమాలు, 11 రోజులు, సంవత్సరాల పాటు, ఎందుకండి? వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. ఓకే, పోయిన తర్వాత ఎక్కడో ఉండి వాళ్ళని సాటిస్ఫై చేయక్కర్లే అని అలా లాస్ట్ మూమెంట్లో ఫైనల్ రైట్స్ అంటారు చూసారా, ఆ ఫైనల్ రైట్స్
సరిగ్గా చేస్తే చాలా సంతృప్తిగా వెళ్ళిపోతారని నా ఉద్దేశం. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు అనిపించినా మీరు హ్యాపీగా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. బట్ అట్లీస్ట్ ఆ బేసిక్ మానవత్వం అయినా ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు హానెస్ట్గా నచ్చితే ఒక 4 షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.